సీడెడ్ సినిమా భాషలో సీడెడ్ అంటారు. అంటే రాయలసీమ జిల్లాలు అంటే తెలుసు కదా, కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు, ఈ 4 జిల్లాల్లో కలెక్షన్స్ రావడం చాలా కష్టము. అలాంటిది మొట్టమొదటిసారి డిస్ట్రిబ్యూటర్ షేరు 13 కోట్లు, అంటే 10 కోట్ల పైన షేర్ వచ్చిన సినిమా మగధీర సినిమా. ఆ సినిమా తర్వాత మరి ఏ సినిమా కూడా 10 కోట్ల షేర్ ఎప్పుడు రాలేదు, బాహుబలి పార్ట్ 1 వచ్చే వరకు. బాహుబలి పార్ట్ 1 వచ్చి 13 కోట్లను క్రాస్ చేసి మగధీరని 22 కోట్లు, బాహుబలి పార్ట్ 1 22 కోట్ల షేర్ వచ్చింది రాయలసీమ జిల్లాల్లో. అది హైయెస్ట్ ఉన్నింది. ఆ రికార్డుని మళ్ళీ బాహుబలి 2 వచ్చి బీట్ చేసింది, 35 కోట్ల షేర్ తీసుకొస్తే. ఇక ఆ తర్వాత అదే హైయెస్ట్ అనుకుంటే మొన్న వచ్చిన RRR మూవీ 51 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇక అదే హైయెస్ట్ రాయలసీమ జిల్లాలో. ఇక మిగతా సినిమాలన్నీ కూడా, అంటే ఇక 10 కోట్లలో షేర్ వచ్చే సినిమాలు పక్కన పెట్టేస్తే 10 కోట్లు దాటిన సినిమాలు చూస్తే మనకు మహర్షి కానీ, లేకపోతే భరత్ అనే నేను, అత్తారింటికి దారేది, ఆదిపురుషు, సరైనోడు, ఇవన్నీ 10 కోట్ల షేర్ వచ్చిన సినిమాలు రాయలసీమలో. ఆ తర్వాత భీమ్లా నాయకు, హనుమాను, వినయ విధేయరామ, సర్కారు వారి పాట, సాహో, ఇవన్నీ 11 కోట్ల షేరు వచ్చిన సినిమాలు రాయలసీమ జిల్లాల్లో. ఆ తర్వాత 12 కోట్ల షేరు ఉన్న సినిమాలు KGF చాప్టర్ 2, జనతా గ్యారేజ్, జైలవ్ కుష, వకీల్ సాబు అండ్ భగవంత్, 12 కోట్లు వచ్చింది. తర్వాత 14 కోట్ల షేరు ఉన్న సినిమా భగవంత్ కేసరి రాయలసీమ జిల్లాలో. బాలయ్యకి మంచి పట్టు ఉంది అక్కడ. ఇక 15 కోట్ల షేరు ఉన్న సినిమా వచ్చేసి పుష్ప పార్ట్ 1. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150, సరిలేరు నీకెవరు, ఈ 3 సినిమాలు అయితే 16 కోట్ల షేర్ ఉన్న సినిమాలు 2, ఒకటి అఖండ, ఇంకొకటి వీరసింహారెడ్డి. ఆ తర్వాత 17 కోట్ల షేర్ వచ్చిన సినిమాలు వచ్చేసి అరవింద సమేత, రంగస్థలం. ఆ తర్వాత 18 కోట్ల షేర్ వచ్చిన సినిమా రాయలసీమ జిల్లాలో అలవైకుంఠపురంలో వాల్తేరు వీరయ్య. 19 కోట్ల షేర్ వచ్చిన సినిమా సైరా. ఇక రీసెంట్ టైంలో మనం చూసుకుంటే 20 కోట్ల షేర్ దాటిన సినిమాలు ప్రభాస్వి ఉన్నాయి. అది వచ్చేసి సలారు 23 కోట్ల షేర్ వచ్చింది రాయలసీమ జిల్లాలో. ఆ తర్వాత మొన్న వచ్చిన కల్కి 22 కోట్ల షేర్ వచ్చింది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న రాయలసీమ జిల్లాల్లో షేర్, డిస్ట్రిబ్యూటర్ షేర్. గ్రాస్ కాదు, గ్రాస్ డబల్ ఉంటుంది వీటికి, బట్ యాక్చువల్ షేరే చూడాలి ఎంత వచ్చింది డిస్ట్రిబ్యూటర్కి అనేసి. అలా చూసుకుంటే ఇప్పుడు మనకు టాప్, అంటే ఇప్పుడు 20 కోట్ల షేర్ దాటిన సినిమాలు మనం చూసుకుంటే అన్నీ రీసెంట్గా వచ్చినవే మనకు. అంటే కల్కి 22 కోట్లు, బాహుబలి పార్ట్ 1 22 కోట్లు, సలార్ 23 కోట్లు. ఈ 3 కూడా మన ప్రభాస్ సినిమాలే. ఇప్పుడు దేవర, మొన్న రిలీజ్ అయిన దేవర 6 రోజుల్లోనే 22 కోట్ల షేర్ వచ్చేసింది. అంటే కల్కికి బాహుబలి పార్ట్ 1కి ఈక్వల్గా నిలబడింది. ఐదో స్థానంలో ఇవి ఉన్నాయి. ఇంకొక కోటి షేరు వచ్చింది అంటే సలార్ని బీట్ చేసేస్తుంది. అంటే టాప్ 3కి వెళ్తుంది డైరెక్ట్గా. రాయలసీమ జిల్లాల్లో 3వ ప్లేస్లో ఉంటుంది షేర్ పరంగా దేవర సినిమా. ఇంకా టాప్ 2 కష్టమే, ఎందుకంటే బాహుబలి పార్ట్ 2 35 కోట్లు షేర్ రావాలి. ఇంకా టాప్ 1 ఇంకా ఎవరికైనా ఇంపాసిబుల్, అది 51 కోట్ల షేర్ రావాలి. సో అది రికార్డ్ అప్పటికి ఎలా ఉంటుంది రాయలసీమ జిల్లాల్లో. నాకు తెలిసి మళ్ళీ మన రాజమౌళి అండ్ మహేష్ బాబు సినిమా వస్తేనే బీట్ చేయొచ్చేమో. 50 కోట్ల షేర్ రావడం రాయలసీమ జిల్లాలో అనేది ఇక ఏదైనా అద్భుతం జరగాల్సిందే. ఇక 35 కోట్లు కూడా కష్టమే, కానీ చెప్పలేము. 35 కోట్లు ఇప్పుడు 22, 23 దాకా వస్తున్నారు కాబట్టి 35 కోట్లు ఫ్యూచర్లో బీట్ చేయొచ్చు, బట్ 50 కోట్లు అనేది కష్టమే. సో ఈ టాప్ 3కి ఇప్పుడు వచ్చిన మన జూనియర్ NTR సినిమా ఇంకా 6 రోజులే అయ్యింది. ఇంకా సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి ఈజీగా 25 కోట్లు అయితే దాడుతుంది రాయలసీమలో. సో టాప్ 3లో కూర్చుంటుంది. అలాగే ఇంకా ఆ రికార్డుని మరి రేపొద్దున వచ్చే పుష్ప 2 బ్రేక్ చేస్తుందా, ఆ తర్వాత వచ్చే గేమ్ చేంజర్ బ్రేక్ చేస్తుందా, ఇక ఫ్యూచర్లో వేరే సినిమాలు మన ప్రభాస్ సినిమాలు ఏమన్నా బ్రేక్ చేస్తే చూడాలి. కానీ ప్రస్తుతానికైతే టాప్ 3లో దేవర సినిమా ఉంది. రాయలసీమ జిల్లాలో డిస్ట్రిబ్యూటర్ షేర్ పరంగా 22 కోట్లతో ఇంకా పెరుగుతుంది. సో 1, 2 పక్కన పెట్టేస్తే ఇక, అంటే నాన్ రాజమౌళి సినిమాలు తీసేస్తే బాహుబలి 2, RRR, మన జూనియర్ NTR టాప్లో ఉన్నట్టు లెక్క. బట్ అన్నీ కలిపి చూసుకుంటే టాప్ 3లో ఉన్నట్టు. 4లో సలారు 23 కోట్లతో ఉంటుంది. 5థ్లో బాహుబలి పార్ట్ 1 22 కోట్లతో ఉంటుంది. 6థ్లో కల్కి కూడా 22 కోట్లతో 7th ప్లేస్లో ఉంటుంది. ఇక మిగతావన్నీ 20 కోట్ల లోపే. ఇంకా సైరా కానీ, వాల్తేరు వీరయ్య, అలవైకుంఠపురం, రంగస్థలం, అరవింద సమేత, వీరసింహారెడ్డి, అఖండ, ఇవన్నీ ఇంకా
అవి పక్కన పెట్టి 20+లో ఇవే. అది మన దేవర 6 రోజుల్లోనే రచ్చలేపాడు. అసలు సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్ నెగిటివిటీ ఇంత ఉన్నా కూడా సినిమా రాయలసీమలో 22 కోట్లు 6 రోజుల్లో షేర్ రావడం అనేది అద్భుతము. ఇప్పుడు టాప్ 3లో ఉంది రాయలసీమ వరకు. ఆ రికార్డు మరి అలాగే ఉంటుందా, ఎవరైనా బ్రేక్ చేస్తారనేది చూడాలి. ఓకే, బాయ్.